ఎండాకాలం పూర్తిగా ఎంటర్ కాకముందే బెంగళూరు నీటి ఎద్దడితో అల్లాడుతోంది. వర్షాభావంతో తాగునీటి సమస్య తలెత్తడంతో బెంగళూరు వాసులు కష్టాలు పడుతున్నారు. ఇక ఇదే అదునుగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ సప్లైదారులు రెచ్చిపోవడంతో ప్రభుత్వం కొరడా జులిపించింది. మరోవైపు ప్రజలు ఎవరైనా మంచినీటిని వృధా చేస్తే జరిమానా విధించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వాల వైఫల్యమే నేటి పరిస్థితికి కారణమంటూ బెంగళూరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో నీటి కొరత తీవ్ర స్థాయికి చేరింది. సరైన వర్షాలు పడకపోవడంతో రిజర్వాయర్లలో నీరు అడుగంటడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు బోర్లు కూడా ఎండిపోతున్నాయి. నీళ్లు దొరక్క చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు బిందెలతో వాటర్ ట్యాంకర్ల ముందు బారులు తీరుతున్నారు. మార్చి 2వ వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందెలా ఉంటుందో అని కర్ణాటక వాసులు ఆందోళన చెందుతున్నారు. నీటి కొరతను ఆసరాగా తీసుకుని నీటి ట్యాంకర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. 500 రూపాయలున్న నీటి ట్యాంకర్ ధర ఇప్పుడు 1500 నుంచి 2000 రూపాయలు చెబుతున్నారు. అది ముందుగానే బుక్ చేసుకుంటే వరుస క్రమంలో సరఫరా చేస్తున్నారు. అయితే సందట్లో సడేమియాలాగా ప్రైవేటు వాటర్ ట్యాంకర్ సప్లైదారులు రేట్లు పెంచడంతో ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వాటర్ ట్యాంకర్ కు రేటు ఫిక్స్ చేసి అంతకంటే ఎక్కువ ధర కమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో పరిస్థితి కాస్త చక్కబడుతుందని భావించిన జనాలకు కొత్త సమస్య ఎదురైంది. ప్రభుత్వం కల్పించుకోవడంతో వాటర్ ట్యాంకర్ సప్లయర్లు ట్యాంకర్లను తగ్గించారు అని జనం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కూడా వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా ఆ ట్యాంకర్ ఎప్పుడొస్తుందో తెలియట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1.5 month 2 months అయింది. స్టాప్ అయ్యి ఏరియా ఫుల్ స్టాప్ అయిపోయింది నీళ్లు. అందుకే ట్యాంకర్ రేట్లు ఎక్కువైపోయింది. ఫస్ట్ 800 ఉండే, ఇప్పుడు 1000, 1500, 2000కి వేస్తూ ఉన్నారంట. చెప్పిన తక్షణము వచ్చలే నీళ్లు. అయితే బోర్వెల్ను ఇప్పుడు నీళ్ళు అయిపోయి ట్యాంకర్కు చాలా కష్టమైపోయింది. 1,500, 2,000, 2,500 చెప్తున్నారు. అది వేసాకి 3 రోజులు 4 రోజులు తీసుకుంటున్నారు. ముందు పర్వాలేదు, ట్యాంకర్స్ ముందు 300కి 400కి వేస్తా ఉంటారు. ఇప్పుడు అన్ని చోట్ల నీళ్లు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్పిందే రేటు. వాళ్ళు ఓనర్లు ఇడిచేసి డ్రైవర్ని అడగమంటారు. డ్రైవర్ని అడిగితే వాడు 2,000 చెప్తాడు. అట్లయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. నీటి కటకట నేపథ్యంలో చాలా మంది టెక్కీలు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఇంట్లో ఉంటూ నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, సొంతూళ్లకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెక్కీలు సొంతూళ్లకు వెళ్లి అక్కడి నుంచి వర్క్ చేయటం వల్ల సిటీలో జనాభా తగ్గి నీటి కష్టాలు కొంత తగ్గుతాయని బెంగళూరు వాసులు అంటున్నారు. మెరుగైన నీటి నిర్వహణ పద్ధతులు అనుసరించే నివాస ప్రాంతాలు, అపార్ట్మెంట్ వాసులు కూడా తాగునీటి కోసం ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. వినియోగంపై పలు ఆంక్షలు విధిస్తున్నారు. నీరెక్కువగా ఖర్చు కాకుండా ఉండేందుకు వాడిపడేసే కప్పులు, గ్లాసులు, ప్లేట్లను బెంగళూరు హోటల్స్ వినియోగిస్తున్నాయి. వర్షం లేదు, నీళ్లు లేవు, ఎక్కడ చూసినా నీరే, కానీ తాగడానికి చుక్క లేదు. నీటిని పొదుపు చేయండి అనే నినాదాలతో కూడిన పోస్టర్లు, భవనాలు, స్కూళ్లలో వెలుస్తూ ఉండడం బెంగళూరులోని నీటి ఎద్దడి పరిస్థితికి అద్దం పడుతోంది. నీళ్ళు రావట్లేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా నీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. బోర్వెల్స్ అన్నీ వాటర్ లెవెల్స్ తగ్గిపోయినాయి. అసలు బోర్వెల్స్లో కూడా వాటర్ రావట్లేదు. ట్యాంకర్స్కి చెప్తే 3 to 4 days అవుతుంది. ట్యాంకర్స్ కూడా 1,500 to 2,000 రేంజ్లో వాళ్ళకి డిమాండ్ బట్టి అడుగుతున్నారు. వాళ్ళు రావాలంటే 2 days ముందుగానే మనం బుక్ చేసుకోవాలి. 2 days ముందుగా బుక్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు వస్తుందని తెలియదు. సో సంపులకు కూడా నీళ్ళు ఖాళీగా పెట్టుకోవాలి. వాటర్ లేకున్నప్పుడు ట్యాంకర్ కాల్ చేస్తే వాళ్ళు 2-3 days అయినా వచ్చలేదు. 2 to 3 days ఎత్తుకుంటారు. ఫస్టే చప్పుడిస్తారు, చాలా డిమాండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో కావేరీ వాటర్ ఇడిస్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సామాన్యులే కాదు, సీఎం, డిప్యూటీ సీఎంలకు కూడా నీటి కష్టాలు తప్పడం లేదు. సీఎం సిద్ధరామయ్య అధికారిక నివాసానికి సర్కారు నల్లా నుంచి నీళ్లు రావడం లేదు. దీంతో జలమండలి అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. తాను కూడా నీటి ఎద్దడి బారిన పడినట్టు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. తన ఇంటి వద్ద ఉన్న బోరుబావులు సహా బెంగళూరులో దాదాపు 3,000కు పైగా బోర్లు ఎండిపోయాయని వెల్లడించారు. నీటి కష్టాలు తీర్చేందుకు
తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న అన్ని పాయింట్లను గుర్తించేందుకు 24 గంటలు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. కాగా ప్రజలను తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరువు ప్రాంతాల్లో ప్రభుత్వ ఖర్చులతో తాగునీరు సరఫరా చేయనున్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఇందుకోసం కలెక్టర్ల ఖాతాలో 854 కోట్ల రూపాయలు ఉంచినట్టు వెల్లడించారు. వర్షాలు లేకపోవడం వల్లే నీటి సమస్య తలెత్తిందని, అధికారులు సమన్వయంతో పనిచేసి నీటి ఎద్దడిని ఎదుర్కోవాలి అని సూచించారు. అధికారులే మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. కాగా గత ప్రభుత్వాల నిర్లక్ష్య ఫలితమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించి ఉంటే ఈ కష్టం వచ్చేది కాదంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే అన్నీ చేయాలనడం సరికాదని, ప్రభుత్వంతో పాటు జనం కూడా నీటిని పొదుపు చేయాలి అని, భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి అని సూచిస్తున్నారు.